అవకాడో టోస్ట్ శాండ్విచ్. వావ్! సో చాలా మందికి శాండ్విచెస్ చాలా ఇష్టము. పైగా ఇప్పుడు అవకాడో చాలా లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతూ ఉంది. అన్నిట్లోకి అవకాడో యూస్ చేస్తూ ఉన్నాము. అండ్ చాలా మంచి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని కూడా విన్నాం. అవేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా అవకాడో పేస్ట్ చేసుకొని తీసుకొచ్చాం అనమాట. చీజ్ యూస్ చేస్తున్నాం. ఇంకా రెగ్యులర్గా నార్మల్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము స్టవ్ ప్రిపేర్ చేసేస్తాం. ఓకే. మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్ కూడా. సో ఫస్ట్ అవకాడో పేస్ట్. సో జస్ట్ ఓన్లీ అవకాడోని నువ్వు కొద్దిగా క్రష్ చేసావు అనమాట, అంతేనా? అంతే. ఓకే. ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటో, అలాగే పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు స్పైసెస్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఓకే. సో ఇది మనకు ఆప్షన్, లైక్ ఏది స్పైసీగా కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదంటే పర్వాలేదు. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా. సో అవకాడోలో యూజువల్గా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంటారు కదా. సో అందరూ తీసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా రెస్ట్రిక్ట్ చేయాలి, ఒబేసిటీ ఉన్న వాళ్ళు అలాగా? ఇది మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. ఇది చాలా మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం దీన్ని. సో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, ఎందుకంటే మనము అవకాడో ఫ్రూట్ యూస్ చేస్తున్నాం. అండ్ ఆనియన్స్, టొమాటోస్ ఏంటంటే మనం నాన్ ఫ్లేమబుల్లో కూడా చాలా వరకు తీసుకుంటున్నాం సలాడ్స్లో వాటిలో. సో అలాగా స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. అంతే. పర్ఫెక్ట్. బట్ ఏంటంటే అవకాడో చూస్ చేసుకునేటప్పుడు కొంచెం మరీ ఒగరుగా ఉన్నది కాకుండా కొంచెం మాగినది తీసుకుంటే సరిపోతుంది. అవును, కొంచెం స్వీట్నెస్ ఉన్నది తీసుకుంటే కనుక బాగుంటుంది. అవకాడో వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏ ఫ్రూట్లోనూ మనకు ఫ్యాట్స్ ఉండదు, బట్ అవకాడోలో ఉంటుంది. దట్టు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని ఇది చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. సో B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా డ్రౌజీగా ఉండడం, బికాస్ ఫస్ట్ థింగ్ అనెమిక్, అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అని డ్రాప్ అయిపోతూ ఉంటాయి, ఎక్కువగా వీక్గా ఉంటారు, అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మంచి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆ డ్రౌజినెస్ని అవన్నీ స్టాప్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి. అందుకని మనం కొంచెం ఫ్యాట్ ఉన్నది కూడా తీసుకోవాలి. ఓకే. ఇది చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ కూడా మనం టోస్ట్ చేసుకుందాం. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తాము. ఆలివ్ ఆయిల్, కొంచెం ఆలివ్ ఆయిల్తో చేసుకుంటున్నాం. సో బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడే యూస్ చేస్తున్నాం. బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తాం, లేదంటే హోల్ వీట్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. సో యూజువల్గా శాండ్విచెస్ మార్నింగ్ టైంలో ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఏంటంటే కొంతమందికి ఈజీగా అయిపోతుంది, నైట్ టైం కూడా తీసుకుంటుంటారు. మళ్ళీ శాండ్విచ్ తీసుకోవచ్చు నైట్ టైం, అండ్ ఎస్పెషల్లీ ఈ అవకాడో రెసిపీతో. సో మనం బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి బ్రెడ్ మనకు ప్రాసెస్డ్ దాంట్లోకే వస్తుంది. సో అలాంటిది మనం నైట్ టైంలో ఇంక్లూడ్ చేసుకోలేము, బికాజ్ డైజెషన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్స్ టైం వరకే ప్రిఫర్ చేయాలి. ఓకే. సో జస్ట్ 2 slices ఆఫ్ బ్రెడ్ని ఒక 2 pieces చేసుకుంటే సరిపోతుంది అనమాట. సరిపోతుంది. సో యూజువల్గా B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇంకా వేరే వాటికి కూడా లీడ్ అవుతూ ఉంటాయి అంటారు కదా. దేనికి సంబంధించిన ఇష్యూస్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అనెమిక్కి ఎక్కువగా లీడ్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే గ్యాస్ట్రో ఇష్యూస్కి సంబంధించి, అంటే డైజెషన్ డిస్టర్బ్ అవ్వడం కానీ, లేదంటే కాలన్ ఇన్ఫెక్షన్ కానీ, రెక్టమ్ ఇన్ఫెక్షన్స్ కానీ. అండ్ అది కూడా అలాగే లైక్ B12 స్టేజ్ 3 కూడా క్రాస్ అవుతుంటే ట్యూమర్ సెల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది అంత డేంజర్కి లీడ్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ స్టేజెస్లోని సిమ్టమ్స్ అంటే డ్రౌజీగా ఉండడం కానీ, ఫ్రీక్వెంట్గా హెడేక్, బాడీ వీక్నెస్, హెయిర్ లాస్, ఇలాంటి సిమ్టమ్స్ని చూసేసుకొని ముందుగానే మనం టెస్ట్ చేసుకొని ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది.
ఓకే పల్లవి, రోస్ట్ అయిపోయాయి. సో మరి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసేద్దాం. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టేసుకుందాం ఇందులో. సో కొంచెం క్రంచీగా ఉంది కాబట్టి కట్ చేసుకోకుండా అలా స్లైస్ తీసుకున్నా కూడా పర్లేదు. అలా తీసుకున్నా పర్లేదు. సో యూజువల్గా B12 డెఫిషియన్సీ అనగానే సప్లిమెంట్స్ వాడేస్తూ ఉంటారు. ఏవైనా వైటమిన్ డెఫిషియన్సీ అంటే సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతుంటారు. అలా కాకుండా అంటే వాడినా కూడా ఇది తప్పకుండా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో బాడీలో ఆ వైటమిన్ కనుక ఉంటేనే అది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఏం లేకుండా ఓన్లీ మెడికేషన్స్ మీద ఉంటే కనుక అది అబ్జర్వ్ చేసుకోవడానికి అండ్ అలాగే ఆ వాల్యూ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే. సో ఫుడ్తో పాటు తీసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది, కొంచెం త్వరగా మనం రీచ్ అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు చీజ్ కూడా గ్రేట్ చేసుకుందాము. సో ఇది కొంతమంది ఆప్షనేట్గా కూడా చూస్ చేసుకుంటారు చీజ్. అంతే. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మీద నుంచి. సో రెడీ అయిపోయినట్టేనా ఇంకా? అవకాడో టోస్ట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే. సో యమ్మీ అవకాడో టోస్ట్ శాండ్విచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అవకాడో టోస్ట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 4, చీజ్ కొద్దిగా. అవకాడో టోస్ట్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసి 2 పక్కలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కలిపి పెట్టుకున్న అవకాడో మిశ్రమాన్ని ఒక బ్రెడ్ ముక్కపై స్ప్రెడ్ చేసి పైనుంచి చీజ్ గ్రేట్ చేసి ఆ పైన చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో టోస్ట్ శాండ్విచ్ రెడీ.